హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరొక వెల్ మెయింటైన్డ్ వెహికల్ తీసుకొని రావడం జరుగుతుందండి. తక్కువ ప్రైస్ అండి. ఇది ఎవరి పేరు మీద అయితే ఆర్సీ ఉందో నేను మాటలు చెప్పడం కాదు, డైరెక్ట్ మీకు ఆర్సీ కార్డు పంపిస్తాను, వాళ్ళ అకౌంట్ నెంబర్ పంపిస్తాను, లేదంటే వాళ్ళ చెక్ నెంబర్ పంపిస్తాను, లేదంటే వాళ్ళ క్యూఆర్ కోడ్ పంపించినా మీరు స్కాన్ చేసినా వాళ్ళ పేరు వస్తుంది. ఇది కస్టమర్ టు బయర్ టు సెల్లర్ మనం చేసే డీల్ అండి. ఇది ఇందులో ఎలాంటి దాపరికం లేదు, ఎలాంటి మోసం లేదు, ఎలాంటి కుట్ర లేదు. ఇది 2012 మోడల్ శాంట్రో జిఎల్ ప్లస్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది చూసుకున్నట్టయితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. కేవలం 69,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2012 నుండి ఇప్పటి వరకు 69,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇక ఈ వెహికల్ బాడీ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్ట్ కూడా పెయింట్ కాలేదు. బాడీ పరంగా చూసుకున్నట్టయితే మనకైతే హెడ్ లైట్లు కూడా షోరూమ్తో నచ్చిన హెడ్ లైట్లే ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఫోగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. తక్కువ ప్రైస్ అండి. ఇది చిన్న మధ్యతరగతి కుటుంబాల కోసం మనం ఒక పెట్రోల్ వెహికల్ వాడే వాళ్ళు ఎక్కువగా తిరగరు, అది కూడా మనకు తెలుసు. సిఎన్జిలో అయితేనేమో ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటే సిఎన్జి వాడతారు. ఇది ప్యూర్ పెట్రోల్ కాబట్టి మనకైతే ఆ ఓనర్ వల్ల అయితే తక్కువ తిరగడం జరిగిందండి. మనకు దీనికి ఉన్న ఈ తక్కువ తిరిగింది అనడానికి మనకున్న ఎక్స్పీరియన్స్తో ఒక 5-6 రకాలు ఆలోచించి వెహికల్ రియల్గానే తిరిగిందా లేదా అని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వెహికల్ ఏమో షోరూమ్ ట్రాక్ ఉంటాయి, కొన్ని వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉండవు. మనమైతే టైర్లు చూస్తాం, ఇంటీరియర్ చూస్తాం, రూఫ్ లైన్ చూస్తాం, మనం చూసుకున్నట్టయితే బాడీ చూస్తాం, మనం చూసుకున్నట్టయితే ఇంజన్ చూస్తాం. ఇన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేసి ఈ వెహికల్ నిజంగానే తక్కువ తిరిగిందా ఎక్కువ తిరిగిందా అనేది అయితే మనం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇది ఒక మేడం గారి పేరు మీద ఉంది. వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. ఇది ఎక్కడ కూడా లేదు. మళ్ళీ దయచేసి పూర్తిగా అయినండి వీడియో కూడా. ఢిల్లీలో ఉంది, ఢిల్లీ వెహికలే. 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా మిత్రులు, కర్ణాటక మిత్రులు అప్పుడప్పుడు అడుగుతున్నారు, వాళ్ళకి మనం వెహికల్ అయితే ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెహికల్ డైరెక్ట్ ఓనర్తోనే మనం డీల్. ఇది చూసుకున్నట్టయితే మీకు కేవలం కమిషన్ కూడా ఇందులో నాకైతే అయ్యే ఖర్చులో 2-3 వేల రూపాయలు ఖర్చులు అవుతాయి అటు ఇటు తిరగడానికి. అది కాకుండా ఒక 5,000 రూపాయలు కమిషన్ ఇవ్వండి, అంతే. ఎక్కువ కమిషన్ అవసరం లేదు, ఇది చిన్న వెహికల్ కాబట్టి. తక్కువ బడ్జెట్ అండి, కేవలం 1,30,000 రూపాయలే. మన కస్టమర్ ఈ వెహికల్ ఎవరు తీసుకుంటారో కానీ వాళ్ళైతే మనం జీవితాంతం ఈ వెహికల్ ఉన్న రోజులైతే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వెహికల్ ఆ విధంగా ఉంది. పెయింట్ విషయానికి వస్తే ఓన్లీ వెనక బంపర్కి మాత్రమే పెయింట్ అయింది వెహికల్. ఓవరాల్గా ఒరిజినల్ వెహికల్ అండి. ఇలాంటి ఒరిజినల్ వెహికల్ రేర్గా దొరుకుతుంటాయి, మీరు కూడా చూడొచ్చు. మన ఛానల్లో వచ్చినప్పుడు మనం దీని గురించి అయితే కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది, చూసుకోవచ్చండి. మనకి ఇది జిఎల్ ప్లస్ సింగు కాబట్టి 2 పవర్ విండోసే ఉంటాయి వెహికల్కి అయితే. ఫ్రంట్ అయితే పవర్ విండోస్ ఉన్నాయి, బ్యాక్ అయితే మాన్యువల్ విండోస్ ఉన్నాయి. మనకు చూసుకోవచ్చు. టైర్ల విషయానికి వస్తే 3 టైర్లు కూడా షోరూమ్తో నచ్చిన టైర్లు ఉన్నాయండి. ఒక టైర్ వచ్చేసి ఫ్రంట్ది లెఫ్ట్ టైరు రీసెంట్గా ఓనర్ వాళ్ళు అయితే కొత్త తెప్పించడం జరిగింది. మిగతా టైర్లు కూడా అన్ని షోరూమ్తో నచ్చిన టైర్లే, అంటే దగ్గర పడ్డాయి టైర్స్, చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. మనం సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. మనకైతే మేజర్ అయితే ఎలాంటి వర్క్స్ లేవు. ఎంత కాదనుకున్న ఒక 5 నుంచి 10,000 రూపాయల లోపు అయితే మైనర్ ఇష్యూస్ అవుతున్నాయి వెహికల్కి, అంతే. అంతమించి అయితే వెహికల్కి అయితే మనకైతే ఎలాంటి వర్క్ కూడా లేదు. ఈ వెహికల్ ఒకవేళ డీలర్ కొనుక్కున్నా కూడా డీలర్ కూడా 30-40 వేల రూపాయలు అయితే అన్ని ఖర్చులు ఓంగా మిగులుతాయి. ట్రాన్స్పోర్ట్ అనేది ఒక 12-13 వేలు హైదరాబాద్ వరకు అవుతుంది. మీకైతే ఎన్ఓసికి ఒక 3,000-5,000 రూపాయలు ఎన్ఓసి ఖర్చు అవుతుంది. ఈ వెహికల్ మీద ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదండి, చూసుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్ వెహికల్, మరొకసారి చెప్తున్నానండి, డైరెక్ట్ ఓనర్ వెహికల్. ఆర్సీ పేరు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, కమిషన్ మాత్రం మీరు ఇవ్వండి, వాళ్ళు ఇవ్వరు నాకు. ఓకే ఫ్రెండ్స్, ఢిల్లీ వాళ్ళు కొంచెం తెలియకల వాళ్ళు ఇవ్వరు మనకి. ఇక చూసుకోవచ్చు, ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా. ఇక చిన్నగా ఇక్కడ ఏంటంటే ఇక వాటర్ ఆగుతాయి కాబట్టి ఈ రైట్ సైడు మనకు ఫెండర్ కాడ ఈ కింది భాగంలో ఈ లెఫ్ట్ రైట్కు చిన్నగా రస్ట్ ఉంది. అంతమించి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మన కీస్ కూడా 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే దీనికి మనకైతే ఓనర్ వాళ్ళు బకెట్ సీట్లు వేసుకోవడం జరిగింది, చూడొచ్చండి. బకెట్ సీట్స్, లగ్జరీ సీట్ కవర్స్ చూసుకోవచ్చు. మంచి హై క్వాలిటీ సీట్ కవర్లు అయితే వేసుకోవడం జరిగింది. వీటికి ఒక 10,000 రూపాయలు చిల్లర ఉంటాయండి, మంచి రెగ్జిని. ఇక మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు. ఊఫర్ పెట్టుకున్నాడు, ఆండ్రాయిడ్ సిస్టమ్ వేసుకున్నాడు. మంచిగా మేడమే కానీ మంచి అన్ని విధాలుగా దీన్ని అయితే మాడిఫై చేసుకోవడం జరిగింది, చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ 2 బాక్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి, చూసుకోవచ్చు.
సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ చేసి కూడా చూపెడతాం మీకు. ఇంకా ఇది ఫ్రంట్ వ్యూ. ఇంకా బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకోవచ్చు. మంచిగా ఇక్కడ ఈ విధంగా ఒక మెత్తలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆహా, వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. రేర్గా దొరుకుతుంటాయి. మళ్ళీ ఇదే ప్రైస్లో వెహికల్ ఇప్పించాలంటే నాతో కూడా కాదు, అసలు ఢిల్లీ మార్కెట్లో కూడా దొరకదు ఈ ప్రైస్లో, నేనే చెప్తున్నాను. ఇక మనకు ఇవి చూసుకున్నట్టయితే సన్ విజర్స్, ఇవి కూడా మనకైతే షోరూమ్తో నచ్చిన కవర్లు కూడా ఇంకా వీకలేదండి, చూసుకోవచ్చు. ఆ విధంగా ఓనర్ అయితే దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఇది తక్కువ ప్రైస్ 1,30,000 బంపర్ ఆఫర్, ఎలాంటి బార్గెనింగ్ లేదు. ఈ ఆఫర్లో దొరకదు ఢిల్లీలో. మీరు కూడా ఏ OLXలో చూడండి, ఫేస్బుక్లో చూడండి, లేదంటే ఏ సైట్లో అయితే ఆ సైట్లో చూడండి. ఈ ప్రైస్లో మాత్రం వెహికల్ ఢిల్లీలో కష్టం. ఎక్స్ట్రా మాడిఫై అయ్యే దీనికైతే ఒక 40-30 వేల రూపాయలు సీట్ కావాలి. ఆ మ్యూజిక్ సిస్టమ్, ఆ ఊఫరు, ఇవన్నీ కూడా ఓనర్ వాళ్ళు వేయించుకోవడం జరిగింది. రీసెంట్గానే ఒక టైర్ కూడా వేయించుకోవడం జరిగిందండి. వీళ్ళు ఎక్కువగా తిరిగారు, డైలీ జస్ట్ 10 కిలోమీటర్లు, అప్పుడప్పుడు తిరుగుతావు 20 కిలోమీటర్లు, అంతమించి ఎక్కువగా యూజ్ చేయరు వీళ్ళు వెహికల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ అండి. మరొకసారి చెప్తున్నాను, హుండాయికి సంబంధించిన శాంట్రో, సింగ్, GL ప్లస్ 2 పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది, 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్ బంపర్ నుంచి బంపర్ వరకు ఒరిజినల్ ఉంది. ఓన్లీ బ్యాక్ బంపర్ ఒక్కటే పెయింట్ అయింది. మైనర్గా 2 లెఫ్ట్ ఫెండర్ల కింద చిన్నగా రస్ట్ ఉంది. అంతమించి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇది కేవలం 1,30,000 రూపాయలకే అవైలబుల్లో ఉందండి. ఇది కూడా తొందరలోనే వెళ్ళిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఇంత కాస్ట్లో దొరకదు, నేనే చెప్తున్నాను. మన లక్కీ కస్టమర్ ఎవరో, ఇది ఏదో మాటలు చెప్పడం కాదండి, దీని డెలివరీ వీడియో కూడా మనం మీకు, ఇది కంటైనర్లో వెళ్తుంది కాబట్టి ఒక 10 days లోపు ఎవరు తీసుకున్నా కూడా మనం ఈ డెలివరీ వీడియో కూడా మన యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ, మన యూట్యూబ్ షార్ట్ రూపంలో కానీ మీకైతే ఫుల్ వీడియో కానీ ఏదో ఎట్లా సాధ్యమైతే అట్లా సాధ్యమయ్యే విధంగా మీకైతే మనం ఈ వెహికల్ వీడియో పెట్టడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS కార్ బజార్. ఇదే విధంగా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సర్వీస్ కూడా ఇదే విధంగా మంచి వెహికల్ ఏ రూపంలో దొరికినా, Car24లో దొరికినా, స్పిన్నీలో దొరికినా, కస్టమర్ల దగ్గర దొరికినా, డీలర్ దగ్గర దొరికినా మంచి వెహికల్ కొంచెం తక్కువ ప్రైజ్లో. ఇంకోటి ముఖ్యమైన విషయం అండి, మంచి వెహికల్ కావాలి, తక్కువ తిరగాలి, తక్కువ ప్రైజ్లో రావాలి, ఏ రిపేర్ ఉండదు. ఇలాంటి క్వాలిటీస్ అయితే చాలా కష్టమవుతున్నది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసి మీరు ఇవన్నీ ఈ ప్రైస్ వేరే వాళ్ళు ఇంత పెడుతున్నారు, మీరు ఇంత పెడుతున్నారు అని అడిగితే మాత్రం దానికి నేనైతే బాధ్యుని కాదండి. పిండికి తగ్గట్టు రొట్టె, మీరు కూడా ఆలోచించుకోవాలి ఏ వెహికల్ తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ లక్కీ కస్టమర్ ఎవరో 10 days తర్వాత డెలివరీ వీడియో పెట్టి మనం కూడా మన కొనబోయే కస్టమర్కు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే, జై హింద్.